హాయ్ గాయస్, వెల్కమ్ టు సాయిరాక్ ఛానల్. దిస్ ఇస్ ఫైటర్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా ఊళ్ళో బోనాలు. మా ఊళ్ళో బోనాలకు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మా ఇంట్లో చూపిస్తాను మీకు. మా ఊళ్ళో స్పెషల్గా అయితే గాయస్ బోనాలు అయితే అన్ని ఊళ్ళో కాకుండా మా ఊళ్ళో స్పెషల్గా అయితే ఆ స్పెషల్ ఏంటనేది మీకు ఒకవేళ సాయంత్రం వీలుంటే మీకు చూడండి, చూపిస్తాను నేను. ఓకేనా? ఇప్పుడైతే మీరు కిందికి వెళ్దాం. ఇప్పుడైతే వెళ్దాం గాయస్, మా ఇంట్లోకి వెళ్దాం. దారా వచ్చేసాను. బోనాల పండుగ జోర్దార్, లుంగిలేపి ఆరు మార్. ఇటు గాయస్, నమస్తే నమస్తే. అయ్యా గిట్లా మొత్తం అవునా? బోనాలు తయారు చేస్తారా మీరే? బోనాలు తయారు చేయడానికి కారణం చెప్పండి. మాకన్నా వీడియో అడుగుదాం. బోనాలు ఎందుకు తయారు చేస్తారు? అట్లా బోనం ఎందుకు ఎక్కియాలి? ఏం కాలేదే మాకు బోనం ఇట్లా తయారు ఎందుకు చేయాలి? ఓ సంప్రదాయం అదే చెప్పేజరా. బోనం అంటే ఎందుకు తయారు చేస్తారు మీ గురించి? మా గురించా? మా గురించి ఎందుకు? అరే చెప్పు. మమ్మీ లోపెట్టుకున్నాం కాడలు ఆమె బిజీ మామ చెప్తుంది. మేడం నమస్తే. మేడం నమస్తే. చూడు బోనం ఎందుకు తయారు చేయాలి మేడం ఇట్లా? ఫోన్ మాట్లాడు అడిగినాం. ఏం వచ్చలేనాడు చెప్పు. తెలంగాణ సాంప్రదాయం. తెలంగాణ సాంప్రదాయం అంటే అట్లా ఇట్లా బొట్లు ఎందుకు పెట్టాలి? అట్లా అదా పోషమ్మకు బొట్లు పెడితేనే మంచిగా ఉంటుంది. పోషమ్మ బొట్లు పెడితేనే మంచిగా. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇట్లా? మన నాయనమ్మలు చిన్న ఉన్నప్పటి నుంచి. నాయనమ్మని అడుగుతాను. నాయనమ్మ అంటే గుర్తుకొచ్చింది. మా నాయనమ్మని అడిగితే మంచిగా చెప్తుంది. ఆమె ఎటు పోయిందో. నాయనమ్మ ఎట్రా నువ్వు? ఇంట్లోకి రా. మావాడే ఇంట్లోకి రా. అట్లా బోనం ఎందుకు ఎట్లా? అట్లా ఇటు మాలు ఇట్లా బోనం ఎందుకు ఎట్టాలి? అట్లా మాలు మాలు అట్లా బోనం ఎందుకు ఎట్టాలి? అట్లా ఏమో ఏమో అంటే మరి ఆమె గంట తల్లి అట్లనే అంటే చూడు. ఓ అమ్మ నవ్వురా దేవుడు రామే. అవునా? అగో అన్ని కండ్లు తల్లికి. ఆ బొట్లు అంటే అన్ని కండ్లు అన్నట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇట్లా? ఎన్ని సంవత్సరాల నుంచి లేదా? దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉండే పుట్టినాడు పుట్టిండ దేవుడు. భూమి పుట్టినాడు పుట్టిండా? అంతేనా? భూమి పుట్టినాడు 12 దేవస్థాలు పుట్టినాయి. అందరికంటే పెద్దామే పెద్దమ్మ. పెద్దమ్మ ఇంకా ఈయన పోతురాజు అందరికి తమ్ముడు. ఇక భగవంతుల నీ మొత్తంలో ఆయించిన ఆయన శంకరుడు, పార్వతీదేవి, శివుడు. ఆ శివుడు వీళ్ళందరికీ నాయన వీళ్ళని ఈ కూలం చెయ్యి, వీళ్ళని ఈ కూలం చెయ్యి, వీళ్ళని దేవస్థానం చెయ్యి, వీళ్ళని చెయ్యి అని శంకర్ పార్వతీదేవి చెప్తే ఆ భగవంతుడు ఈ భగవంతులను అందరినీ చేయించిండు. అందరు ఇల్లు పుట్టిన వాళ్ళు అందరూ పార్వతీదేవి శంకరునికే పుట్టారు. శంకరుని కూర్తే ఆ భగవంతుడు ఇప్పుడు నాకు మీ తాతకు నువ్వు నమస్కారం చేస్తావో శివునికి వాళ్ళు చేస్తారు. శివుడు అన్నదాకా వాళ్ళకు తపస్సు లేదు. శంకరునికి లేదు, పార్వతీదేవికి లేదు, ఎవ్వరికి లేదు. శివుని తలిస్తే వాళ్ళకు గురుబలం. శివుడు కాపాడతాడు. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేతులు బాధతోటి సబ్స్క్రైబ్ చేయండి. తప్పు చేయొద్దా? సబ్స్క్రైబ్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సరే బాయ్ అమ్మాల బాయ్. ఎక్కడెక్కడ పోతుందో చూడండి గాయస్, ఇట్లా
ఇట్లా బోనాలు అంటే అందుకే ఇప్పుడు అవతల మా పెద్ద పెంజాలి ఇంట్లో కదా వచ్చేసారా వీడియో ఏమో వచ్చేసి వీడియో తీసిన ఆగే అగో మా బాబాయ్ పొద్దు పొద్దునే స్టార్ట్ చేసేసిండు అప్పుడే బోనాల వెబ్స్లా ఏం చేస్తున్నావు బాబాయ్ పొద్దు పొద్దునే స్టార్ట్ చేసిండు ఏం చేస్తారు అప్పుడే పొద్దు పొద్దున ఇంత పొద్దుగా స్టార్ట్ చేసారు అంతేనా ఇంత పొద్దుగా అసలు ఇంకా బోనాలే రెడీ కాలే ఇంత పొద్దుగా రెడీ స్టార్ట్ చేసాం మరి బోనాల పండుగ అంటే తాగుడు రా అంతేనా తాగుడు అంటేనే బోనాల పండుగ అందుకని మందు అవుతుంది మందు సుక్క ముక్క అమ్మవారి బోనాలు అంతే అయితే నా సాయంత్రం ఏముంది మరి ఏం పెడుతున్నావు డీజే పెడుతున్నా ఫుల్ ఎంజాయ్ అంతేనా ఎంజాయ్ చేయాలి అంతేనా అది కథ ఇంకా మామూలు ఇంకొకటి తయారు బలగం సినిమా చూసుకుంటా ఇంతమంది అవదు చెప్పాలి ఇక ఇంకేం నడుస్తుంది యూత్ ఏం నడుస్తుంది ఇలా బోనాల పండుగకు మంచి డీజిల్ పెడతారు కొత్తరాజులు వేషం వేస్తారు తాగాలి అంతే తుంకాలి ఎంజాయ్ చేయాలి బట్టలు మొత్తం బురద చేసుకోవాలి అట్లా అంతేనా బట్టలు మొత్తం బురద చేసుకోవాలి ఇంటికాడికి వచ్చినాక తల్లిదండ్రులతో తిట్టు తినుకోవాలి అంతేనా అంతే అంతే ఎంజాయ్ ఇక ఎంజాయ్ బోనం అంటే ఎంజాయ్ అట్లుంటుంది ఇంకా బాబాయ్ అడుగుదాం మరి ఆయన బోనాల గురించి ఏం చెప్తాడు బాబాయ్ నీ అభిప్రాయం ఏంది బోనాలు అంటే బోనాలంటే ఏముందబ్బా సుక్క ముక్క ఆయన చెప్పింది మళ్ళీ నువ్వు చెప్తావు నువ్వు వెరైటీ చెప్పు కొంచెం ఏముంది బిట వెరైటీ అంతే జిందా ఎంజాయ్ సుక్క ముక్క బిందాస్ అంతే ఇక అంతే ఇక తెలంగాణ అంతే అంతే ఉంటుంది ఇక తెలంగాణ అంటే సుఖ ముక్క ఉంటే పండుగ ఇక పండుగ అట్లా అంతే నిమ్మలంగా బలగం సుక్క నువ్వు ఎంత అమ్మ సరే అయిపోయింది మనం ఇంకో ఇంట్లోకి వెళ్దాం బా వచ్చేసి అనిల్ తిరుగుదాం అక్కడ కూడా పోవాలి అన్ని బోనాల పండుగ జోరుదా లుంగి లేపి ఆరు మారు వాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఉర్రా ఇంట్లో బోనాలు రెడీ చేస్తురా బోనాలు రెడీ చేస్తురా బా మా పెద్ద కోమా అయిపోయింది 12 అప్పుడే పెద్దనా లేపుతాడు ఆయన ఇద్దరు లేనట్టు పెద్దనా ఆయన లేవు మా పెద్దమ్మ ఏం చేస్తుంది చూద్దాం షాప్లో ఏం చేస్తుంది పెద్దమ్మ ఏం పొద్దు బోనాల పండుగ షాప్ చూడు సార్ ఇదా బోనాలు రెడీ చేసి రావనుకున్నా నేను బోనాలు రెడీ చేసి రావనుకున్నా అరే చెప్పులు వేసుకోలేరా చెప్పులు నేనే మార్చేసి వచ్చిన బోనాల గురించి అభిప్రాయం అడదాం అనుకున్నా బోనాల పండుగ జోరుదా లొంగి లేపి ఆరు మాద ఇట్లా గైస్ ఇది ఒకటి ఇట్లుంటాయి అన్నాడు బోనాల వైబ్స్ ఇక ఊళ్ళోకి పోదాం అనుకున్నా ఊళ్ళోకి ఏం తినేసి లేదు ఇప్పుడు ఒక్కొక్క తిరిగి చెప్పారు ఇక దాన్ని చూద్దాం ఇక మన వాళ్ళు చెప్పింది కరెక్టా ఏదో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం అందరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అందరికి బాయ్